రామకృష్ణ పరమహంస మాటల్లో చెప్పాలంటే, ఒక ఏనుగు అలా నడిచి వెడుతోంది అనుకోండి, అది ఇది పట్టుకోవచ్చా ఇది పట్టుకోకూడదా అని ఉండదు. అక్కడ అరటి చెట్టు కనపడితే దాని ఆకు లాగేస్తుంది, అలా వెడుతూ పూలకొమ్మ కనపడితే లాగుతుంది. పక్కన మావటి నడుస్తూ అంకుశం పెట్టి తొండం మీద ఇలా అన్నాడు అనుకోండి, అది తొండం కిందకి దింపేస్తుంది. అంకుశం చూస్తే, మావటిని చూస్తే ఏనుగు ఎలా లొంగిపోతుందో, స్వభావంలో దోషం ఉన్నా మంచి వాళ్ళతో కలిసి తిరిగితే మన స్వభావం మారి మనకి కూడా మంచి గుణాలు వస్తాయి. అప్పుడు మనం కూడా మంచి వాళ్ళమై మనం కూడా మంచి పనులు చేసి కీర్తి తెచ్చుకోవడానికి అవకాశం కలుగుతుంది. మీరు చూడండి, ఇనుము ఉంటుంది, అంత గట్టిగా ఉంటుంది. అటువంటి ఇనుము నీటితో స్నేహం చేసిందనుకోండి, నీటితో కలిసిందనుకోండి, తుప్పు పట్టి ముక్కల కింద విరిగిపోతుంది. అదే ఇనుము అగ్నితో కలిసిందనుకోండి, ఊచ వంగి కిటికీగా తలుపుగా పనికొస్తుంది. పనికొచ్చి అందరికీ కూడా ఉపయుక్తమవుతుంది. ఎవరితో కలిసిందన్నదాన్ని బట్టి ఇనుము యొక్క విలువ మారింది. ఒక పువ్వు ఉంటుంది, భగవంతుడి పాదాల మీద పెట్టి తీశారనుకోండి, కళ్ళకద్దుకుని తల మీద ఎట్టుకుంటారు. అదే పువ్వు ఒక శవం మీద పెట్టారనుకోండి, శవం మించి కింద పడింది అనుకోండి, ఎవ్వరూ ఆ పువ్వుని తీసి కళ్ళకద్దుకోరు. రెండు పువ్వులే, కానీ ఎవరితో సంబంధం పెట్టుకున్నాయన్న దాన్ని బట్టి గౌరవం మారిపోయిందా లేదా? అంటే మనిషి ఎవరితో కలిసి తిరుగుతున్నాడన్న దాన్ని బట్టి స్వభావమునందు దోషము పోతుంది, పోయి మనిషి గౌరవాన్ని పొందుతాడు. కాబట్టి మంచివారితో కలిసి తిరగడం అనేటటువంటిది అలవాటు కావాలి. అలా కాలేదనుకోండి, మనిషికి పుట్టుకతో వచ్చిన ఒక్కొక్క బలహీనత ఒక్కొక్కసారి ఆ జీవితాన్నే పాడు చేసేస్తుంది.